చిన్న యాక్సిడెంట్. టూ వీలర్లు ఢీకున్నాయి. రెండు బళ్లపై ఉన్న వాళ్ళు కింద పడ్డారు. ఒక ఆయన చేతికి దెబ్బ తగిలింది. అంతే జరిగింది. ఇంత చిన్న కేసులో ఎవరినైనా అరెస్ట్ చేసి జైలుకు పంపుతారా? మామూలుగా అయితే అలా జరగదు. కానీ వికారాబాద్ పోలీసులు కాస్త డిఫరెంట్ ఏమో. 20 ఏళ్ల కుర్రాడిని ఏకంగా జైలుకు పంపారు. చిన్న యాక్సిడెంట్ కేసులో యువకుడికి రిమాండ్ విధించారు వికారాబాద్ పోలీసులు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ పోలీసులు స్థానిక నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్లో ఈ నెల 2వ తేదీన జరిగిన యాక్సిడెంట్ విషయంలో గాయపడ్డ వ్యక్తి తరపున బంధువులు స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ వేరు. కానీ అక్కడ పోలీసులు రాసిన కంప్లైంట్ పెట్టిన సెక్షన్లు వేరు అని స్పష్టంగా కనిపిస్తోంది. యాక్సిడెంట్ అయిన 2 వ్యక్తులకు 3 నెలలుగా పాత కక్షలున్నట్టు ఫిర్యాదులో రాసి ఆ యువకుడిని రిమాండ్కి పంపారు. హత్యాయత్నం సెక్షన్ పెట్టి జైలుకు పంపించారు. ఇది తెలిసి తమకు ఎలాంటి పాత కక్షలు లేవంటున్న ఫిర్యాదుదారు మోహిజ్ స్వయంగా మీడియా ముందుకొచ్చారు. జిల్లా ఎస్పీని కలిసి చెప్పమన్నా కూడా ఇదే విషయం చెప్తామని చెప్తున్నారు ఆ వ్యక్తి. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గొడవపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు అన్వీరేష్ కుటుంబం. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్లో ఈ నెల 2వ తారీఖున ఒక యాక్సిడెంట్ జరిగింది. 2 టూ వీలర్లు ఢీకొట్టడంతో 2 కింద పడిపోయారు. అందులో పెద్దాయన జాఫర్కి దెబ్బలు తగిలాయి. చేతికి ఒక చిన్న ఫ్రాక్చర్ అయింది. దీంతో హాస్పిటల్లో చికిత్స కోసం యాక్సిడెంట్ చేసిన అన్వీరేష్ డబ్బులు ఇవ్వాలని జాఫర్ అడిగారు. అన్వీరేష్ తండ్రి అందుకు ఒప్పుకోకపోవడంతో మాటా పెరిగి జాఫర్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. జాఫర్ తరపున మోహిజ్ పిఎస్కి వెళ్లి ఇచ్చిన కంప్లైంట్లో కేవలం యాక్సిడెంట్ గురించే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే హత్యాయత్నం చేసినట్టు, వాళ్ళ మధ్య 3 నెలలుగా పాత కక్షలున్నట్టు, జాఫర్ని అన్వీరేష్ చంపేస్తారని బెదిరించినట్టు ఫిర్యాదులో ఉంది. ఈ కారణాలు చూపించే ఆ కుర్రాన్ని జైలుకు కూడా పంపించారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు. ఏదైతే ఎఫ్ఐఆర్ రాశాడో ఆ రాసిన ఎఫ్ఐఆర్లో మనం ఏవైతే విషయాలు పొందుపరిచారో అది మన స్క్రీన్ మీద చూస్తున్నాము. గత 3 నెలల క్రితం గొడవ జరిగింది. అయితే అప్పటి నుండి అన్వీరేష్ జాఫర్పై పగ పెంచుకుని ఎప్పుడైనా ఒంటరిగా కనిపిస్తే చంపేస్తానని బెదిరించేవాడు అని తెలిసింది. అయితే 2వ తేదీ నాడు అందాజా 1:30 ప్రాంతంలో స్కూటర్ మీద వచ్చి హత్యాయత్నం చేసినట్టు కూడా ఆ ఎఫ్ఐఆర్లో క్లియర్గా కనిపిస్తుంది. హత్యకు కుట్ర అంటూ కూడా తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పి ఇక్కడ జాఫరే చెప్తున్న పరిస్థితి. ఈ విషయం తెలిసి ఆ కుటుంబ సభ్యులు కూడా షాక్ అవుతున్నారు. అన్వీరేష్ని రిమాండ్కి చేశారని కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మీడియా ముందుకొచ్చారు స్వయంగా. తమ మధ్య ఎలాంటి కక్షలు లేవు, కంప్లైంట్ని అలా ఎవరు మార్చారో నాకు తెలియదు అని చెప్తున్నారు వ్యక్తి. జిల్లా ఎస్పీకి ఇదే విషయం చెప్తూ ఆ యువకుడిని వదిలిపెట్టాలని కూడా కోరుతున్నారు. తమ కుటుంబంపై కక్షతో ఎవరు ఇలా చేశారో ఉన్నతాధికారులు తేల్చాలి అని చెప్తున్నారు అన్వీరేష్ కుటుంబ సభ్యులు. బాబుని అరెస్ట్ చేసుకొని పోతున్నాము, జైలుకు పంపిస్తున్నాము, అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అయిందని చెప్పారు. అప్పటి వరకు మాకు ఇటంగా తెలియదు. ఇంకోటి ఆడ ఫేక్ కంప్లైంట్లో ఏముంది, 3 నెలల సంది మీకు గొడవలు ఉన్నాయి, ఆ గొడవల వల్ల చంపేద్దాం అన్నట్టు వెనకకించి వచ్చి గుద్దాడు అని కంప్లైంట్ పెట్టామని చెప్పారు. నేను పెట్టిన కంప్లైంట్ అది కాదు. నేను పెట్టిన కంప్లైంట్ అయింది, మా తమ్మునికి యాక్సిడెంట్ అయింది, ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్ ఖర్చు ఇప్పించండి పిలిచి అని నేను కంప్లైంట్ పెట్టాను. ఆ చిన్న కంప్లైంట్ కు వాళ్ళ డాడీకి పడి రాని వాళ్ళు మమ్మల్ని వాడుకొని ఆ బాబుని ఒక జైలుకు పంపించి ఆ బాబుది జీవితం ఖరాబ్ చేసేసారు. తమ కుటుంబంపై కక్షతో ఎవరు ఇలా చేశారో ఉన్నతాధికారులు తేల్చాలి అని చెప్తున్నారు అన్వీరేష్ కుటుంబ సభ్యులు. చిన్న విషయానికి జైల్లో పెట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటెంప్ట్ మర్డర్ కేసు అని మాకు తెలియదు.
తెలియకపోయేసరికల్లా అక్కడ ఉండి మా కొడుకుని బయటికి కారులో ఎక్కించుకోనికి తీసుకొని వచ్చే వరకు మాకు అటెంప్ట్ టు మర్డర్ కేసు అని మాకు తెలియదు. అంతదాకా తెలియకపోయేసరికల్లా కారు ఎక్కించి కారు తల్లుతుంటే అప్పుడు నేను కారుకు అడ్డం పడి ఏడుస్తుంటే అప్పుడు ముస్లిం వాళ్ళు వచ్చి ఏమైంది ఏమైంది అని అడిగితే మేము కేసు ఇది పెట్టినాము, యాక్సిడెంట్ కేసు పెట్టినామని చెప్పిరు ముస్లిం వాళ్ళు. చెప్తుంటే మోయిజ్ ఏమన్నాడంటే మేము ఇది పెట్టినామక్క, ఇది అయ్యింది, ఏడ చెప్పమన్నా చెప్తామక్క అని మోయిజ్ చెప్పిండు. ఫిర్యాదుదారులు చెప్పని సెక్షన్లు పెట్టి 20 ఏళ్ల యువకుడిని జైలుకు పంపించడం వెనుక ఎవరున్నారు? పొలిటికల్ జోక్యంతోనే ఇది జరిగిందా? పూర్తి విచారణ చేసి నిజానిజాలు తేల్చాలంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ కేసు రిమాండ్ కారణంగా తమ కుమారుడు జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్లలేకపోయాడు అంటున్నారు కుటుంబ సభ్యులు. పెద్దేముల్ పోలీసుల తీరుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.